చెప్పిన అంశాన్ని ఆధారం చేసుకుని ఆ విధంగా చేస్తాం. ఒకవేళ సమస్య రైతుకి మెలాడికి వచ్చిందనుకోండి. విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనం పంచాయతీలో మరో కిషోర్ పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెలాఖరుతో దరఖాస్తుల గడువు ముగుస్తోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఆర్ఓ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని అన్ని గ్రామాల్లోనూ తిరిగి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సభలు పూర్తి చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెలాఖరులో 10 గడువు దాటుతుంది కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో తిరిగి గ్రామ సభలు పెట్టి ఒకవేళ ఎవరైనా అర్హులు ఉండి ఇంకా పెట్టుకోకపోతే వాళ్ళందరినీ పెట్టుకోమని చెప్పి మేము వాళ్ళందరికీ తెలియపరచడం కోసం ప్రతి గ్రామంలో కూడా మేము గ్రామ సభలు పెడుతున్నాం. ఇప్పటికి మేము ఈరోజు ఆల్రెడీ మేము కంటివరంలోని, తర్వాత ఎల్బీ పట్నం, తర్వాత ఏమో అపోలో హాస్పిటల్ ఆల్రెడీ ఇలా గ్రామ సభలు పెట్టి అందరికి చెప్పడం జరిగింది. లోకల్ లీడర్స్కి, తర్వాత అక్కడ విచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా మేము ఒకవేళ పెట్టుకోకుండా ఉండి అర్హులై ఉండి ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా కుటుంబంలో పెళ్ళిళ్ళు అయ్యి కొడుకులు మళ్ళీ వేరేగా పెళ్ళిళ్ళైన వాళ్ళు మళ్ళీ వేరే కుటుంబం కింద కన్సిడర్ చేసుకుని వాళ్ళు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఆల్రెడీ గత వారం నుంచి మేము అన్ని విలేజ్లు తిరుగుతున్నాం. రేపు ఎల్లుండి కూడా ఇంక ఇలాగే ఉన్న మిగిలిన విలేజ్లో మేము గ్రామ సభలు పెట్టి అందరికీ మేము తెలియపరుస్తున్నాం అండి. కాబట్టి ఇటు ఎవరైనా పెట్టుకోకపోతే అర్హులు ఉండి అయితే మటుకు త్వరగా పెట్టుకోండి. మేము దాన్ని మేము ఎగ్జామిన్ చేసి ప్రభుత్వ వారి దృష్టికి తీసుకొచ్చి మేము ఎక్కడో ఒకటి ఇక్కడ మీ విలేజ్లోనే ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్